ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలను పెంచేశారు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లో రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను మాత్రమే విడుదల చేశారు. కానీ వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుంచి లభించింది. దానితో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 'రాజాసాబ్' మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కంటే కూడా ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా 'రాజాసాబ్' మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని వార్తలు రావడంతో చాలామంది 'రాజాసాబ్' మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే ఆ రేంజ్ కలెక్షన్లను రాబట్టగలదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'రాజాసాబ్' నుంచి నవంబర్ మొదటి వారంలో తొలి పాటను లాంచ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్‌తో నిరాశపరిచిన 'ఓజీ'తో తన కమ్బ్యాక్ చాటుకున్న తమన్ మ్యూజికల్‌గా ఒక కమర్షియల్ ఆల్బమ్ ఇచ్చే ఛాన్స్ 'రాజాసాబ్'తో అందుకున్నాడు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. 'సలార్', 'కల్కి' లాంటివి ఎన్ని వందల కోట్ల వసూలు చేసినా పాటల పరంగా 'బాహుబలి' స్థాయిలో లేకపోవడం మ్యూజిక్ లవర్స్‌లో లోటుగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు 'మిర్చి', 'డార్లింగ్' లాగా ఆల్బమ్ మొత్తం బాగుండే పాటల కోసం ప్రభాస్ అభిమానులు మొహం వాచిపోయున్నారు. వాళ్ళ అంచనాలను తమన్ అందుకోవాల్సి ఉంటుంది. 'మీసాల పిల్లని' మించిపోయేలా ఫస్ట్ సాంగ్ ఉందనే ఫీడ్‌బ్యాక్ తెచ్చుకోవాలి. జనవరి 9 ఎంతో దూరంలో లేదు. ఇంకో 70 రోజుల కంటే తక్కువ టైంలో 'రాజాసాబ్' రిలీజ్ అయిపోతుంది. ప్యారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన దర్శకుడు మారుతి ఇంకా దాని నుంచి ఎలాంటి విజువల్స్ బయటకు ఇవ్వలేదు. వచ్చే నెల నుండి పబ్లిసిటీని పీక్స్‌కి తీసుకువెళ్లేలా ఒక ప్రత్యేక ప్లాన్‌ని సిద్ధం చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'రాజాసాబ్'లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా విలన్‌గా సంజయ్ దత్ మరో ఆకర్షణగా కానున్నాడు. ఈ చిత్రం నుండి టీజర్ ట్రైలర్ విడుదల అయ్యే వరకు అభిమానుల్లో చాలా తక్కువ అంచనాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమా కంటెంట్ గురించి ఆడియన్స్‌కి, ఫ్యాన్స్‌కి ఒక అవగాహన వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ ఈ చిత్రానికి తెచ్చిపెట్టిన క్రేజ్ మామూలుది కాదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు రాష్ట్రాలకే 180 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. అంటేనే అర్థం చేసుకోవచ్చు ట్రేడ్‌లో ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది. ప్రభాస్‌తో ఏ డైరెక్టర్ కూడా చేయించని రేంజ్ కామెడీని మారుతి ఈ సినిమాలో చేయించాడట. ప్రభాస్ చివరిసారిగా కామెడీ చేసిన చిత్రం 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై'. ఆ తర్వాత ఆయన కామెడీ జానర్ సినిమాలకు బాగా దూరమయ్యాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈ జానర్ వైపు చూడాలని కూడా అనుకోలేదు ప్రభాస్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు 'రాజాసాబ్' చిత్రం చేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌కి మారుతి డైరెక్షన్ స్కిల్స్ బాగా నచ్చాయి. అందుకే మరోసారి అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. 'రాజాసాబ్' వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.